నమస్తే, నేను మీ ఆర్వి రమణ. ఇవాటి మన కార్యక్రమంలో ట్రావెల్ ఎక్స్పో 2024 గురించి తెలుసుకోబోతున్నాం. తెలుగు రాష్ట్రాలలో లక్షలాది పర్యాటకులకు అందరికీ కూడా గత 22 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ తెలుగు రాష్ట్ర ప్రజలందరి చేత, తెలుగు రాష్ట్ర పర్యాటకులు అందరి చేత ఆత్మీయ ట్రావెల్స్గా పిలువబడుతూ ఉన్నటువంటి మీ సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సరికొత్తగా 10 సంవత్సరాల క్రితం ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చింది. దాని పేరే ట్రావెల్ ఎక్స్పో. ఆ ట్రావెల్ ఎక్స్పో 2015, 2016, 2017 ఇలాగా ప్రతి సంవత్సరం ఒక ఎక్స్పో కండక్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకి, భక్తులకి, విదేశీ టూర్స్ చేయాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రాయితీలతో, భారీ డిస్కౌంట్ సదుపాయాలతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక నెల రోజుల కాలం పాటు ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసలు ట్రావెల్ ఎక్స్పో ఉద్దేశం ఏంటి, ఎందుకు ట్రావెల్ ఎక్స్పో ఆర్వి ట్రావెల్ సంస్థ ప్రారంభించింది అన్న విషయం ఒకసారి ఆలోచన చేస్తే, భారతదేశంలో అనాది కాలం నుండి యాత్రలు చేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, పుణ్యక్షేత్రాలు సందర్శించడం, హాలిడే ప్యాకేజీలకు వెళ్ళడం, ఇతర దేశాల పర్యటనకు వెళ్ళడం అంటే మన బ్లడ్లోనే పర్యటన అన్నటువంటి అంశం మన బ్లడ్లోనే దాగి ఉంది. అందుకే అనునిత్యం కూడా ఏదో ఒక ప్రాంతానికి సంబంధించి మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో విమాన రేట్స్ విపరీతంగా పెరగడం, అదేవిధంగా హోటల్స్ రేట్స్ కూడా ఎక్కువగా ఉండడం, ఇలా ఎన్నో అంశాలు ఒక వ్యక్తి తన కుటుంబంతో బయటికి వెళ్ళాలి అంటే ప్రభావితం చేస్తూ ఉంటాయి. తత్ఫలితంగా ప్రతి వ్యక్తి యొక్క కుటుంబ బడ్జెట్స్ కూడా మారేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల సామాన్యమైనటువంటి వ్యక్తికి సైతం అన్ని రకాల ప్యాకేజీలన్నింటినీ కూడా, లగ్జరీ ప్యాకేజీలన్నింటినీ కూడా వాళ్ళ ముందుకు తీసుకురావాలి అన్నటువంటి ఆకాంక్షతో ఏర్పాటు చేసింది ట్రావెల్ ఎక్స్పో. ఈ ఎక్స్పోలో దాదాపుగా 100 పైచిలుకు ప్యాకేజీలు, ఇంచుమించుగా 40 పైగా అంతర్జాతీయ యాత్రలు, 80 పైగా డొమెస్టిక్ యాత్రలు ఈ యొక్క ట్రావెల్ ఎక్స్పోలో మీకు అందిస్తూ ప్రతి ప్యాకేజీ పైన దాదాపుగా 5 నుండి 10% డిస్కౌంట్ పొందేటువంటి సౌకర్యాన్ని కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్పోలో కల్పిస్తూ ఉంది. అంతేకాకుండా కేవలం 10,000 రూపాయలు పెట్టి రిజిస్టర్ చేయించుకుంటే సంవత్సరం పొడవునా 365 రోజుల పాటు టైం ఇస్తూ, ఈ 365 రోజులలో ఏ రోజు మీరు ఏ ప్యాకేజీకి వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ ప్యాకేజీలో ట్రావెల్ ఎక్స్పో డిస్కౌంట్ వచ్చే విధంగా ఆర్వి ట్రావెల్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఎంతో చక్కటి ప్రోగ్రాం కాబట్టి తెలుగు రాష్ట్రాలలో చాలా అద్భుతంగా విజయాన్ని సాధిస్తూ ఉంది ఈ ట్రావెల్ ఎక్స్పో. నా పేరు శేషసాయి, నేను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. థాయిలాండ్, పట్టాయా టూర్కి వెళ్ళొచ్చాను. చాలా అద్భుతమైనటువంటి ఆతిథ్యం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్వి టూర్స్ వాళ్ళే చాలా అద్భుతమైనటువంటి ప్యాకేజ్ తోటి, చాలా తక్కువ ధరలతోటి మనకి మంచి ప్యాకేజీలో విదేశీ ప్రయాణం కానీ, స్వదేశీ యొక్క ప్రయాణంలో కానీ మనకు చాలా బాగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. భారతదేశంలో చాలా ప్రదేశాలు సీజనల్గా వచ్చేటువంటి యాత్రలుగా మనం చెప్పొచ్చు. వాటికి పర్టికులర్ టైమింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చార్ధామ్, అమర్నాథ్, కైలాష్ మానస్ సరోవర్, అదేవిధంగా శ్రీనగర్, సిమ్లా, మనాలి, ఇటువంటి ప్రదేశాలు మనం గమనిస్తే లాస్ట్ మూమెంట్లో మనం ప్యాకేజీ బుకింగ్ చేసుకోవడం మూలంగా విమాన టికెట్స్ రేట్స్ బాగా హై అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా అకామిడేషన్స్ కూడా ఎక్కువ మోతాదులో రేట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో ఒక కుటుంబ బడ్జెట్స్ 60,000, 70,000 అనుకునేటువంటి సందర్భంలో దాన్ని దాటిపోయేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ఏ ఇబ్బంది ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరల్లో చక్కటి సౌకర్యాలతో అందరూ కూడా మంచి ప్యాకేజీలను పొందాలి. ప్రతి ఒక్కరికి కూడా మెరుగైనటువంటి ప్యాకేజీలను అంతటినీ కూడా వాళ్ళకు అందుబాటులోకి తీసుకురావాలి. స్టార్ ఫెసిలిటీస్తో, లగ్జరీ హోటల్స్తో ప్యాకేజీలను అందించాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో 10 సంవత్సరాల క్రితం ట్రావెల్ ఎక్స్పో ప్రారంభించాం. వేలాదిగా పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ట్రావెల్ ఎక్స్పో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు తిరుపతి కేంద్రాలుగా పనిచేస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలకు కూడా ట్రావెల్ ఎక్స్పోను విస్తరింపచేయాలి అన్నటువంటి ఆకాంక్షతో ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్,
నెల్లూరు, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళము, అనంతపురము, బెంగళూరు తదితర ప్రాంతాలలో ఈ సంవత్సరం ట్రావెల్ ఎక్స్పో 2024ని ఏర్పాటు చేయాలి అన్నటువంటి సంకల్పం ముందుకొస్తూ ఉన్నాం. అందుకే ఆర్వి ట్రావెల్స్కి సంబంధించిన టీం ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉండే విధంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఏ జిల్లాలో ఎప్పుడు ఎక్కడ ట్రావెల్ ఎక్స్పో రన్ అవుతూ ఉంది, అక్కడికి వెళ్ళి ఏ విధంగా బుకింగ్ చేసుకోవాలి అన్నటువంటి అంశాన్ని మనం సైడ్లో డిస్ప్లే ద్వారా మీకు అందించడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి అంశం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకుల్లో చాలా వేగంగా చొచ్చుకుపోయిందన్న విషయంలో ఏమాత్రం అతిశయోక్తి అక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ పర్యాటక రంగంలో ముఖ్యంగా ట్రావెల్ ఏజెన్సీలకు సంబంధించి ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా సరే వెళ్ళాలనుకునేటువంటి పర్యాటకునికి సంబంధించి తాను ఎప్పుడు వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి, ఆ సమయంలో ఉన్నటువంటి రేట్స్ ఎట్లా ఉన్నాయి, వాటికి అనుగుణంగా మీకు ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అలా కాదు. మీకు అందరికీ తెలిసిందే, సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బుక్లెట్ను మీకు రిలీజ్ చేసి 365 రోజుల పాటు ఒకే విధమైనటువంటి స్థిరమైనటువంటి రేట్ కార్డుతో, రేట్స్లో ఎక్కడా వ్యత్యాసం లేదు. జనవరి 1వ తారీఖు మొదలుకుంటే డిసెంబర్ 31 వరకు సింగపూర్, మలేషియా 1,20,000 అంటే 1,20,000. ఒకవేళ విమాన రేట్స్లో ఏమైనా తేడా వచ్చినా, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్లో తేడా వచ్చినా, ఇతరత్ర ఏ విధమైనటువంటి రేట్స్లో వ్యత్యాసం మనకు కనపడినా కూడా అది ఆర్వి ట్రావెల్స్ భరిస్తుంది, కానీ కస్టమర్స్ మీద తీసుకునేటువంటి అవకాశం లేదు. 22 ఏళ్ల క్రితం ఆరంభించబడ్డ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రమణ. నేను స్వయంగా లోకల్గా అంటే ఇండియా మొత్తంలో ఈయన సర్వీసెస్ చాలాసార్లు నేను కాశీకి వెళ్ళాం, మనం రకరకాల చోట్లకి. సో ఇంట్లో మీరు సంకల్పం చేసుకుంటే గుమ్మం ముందు కారు వచ్చి అవుతుంది, తీసుకెళ్తుంది, ఫ్లైట్ తీసుకెళ్తుంది, అక్కడ కారు ఉంటుంది, ఆ హోటల్ బుక్ చేస్తారు. ముఖ్యంగా కాశీ లేదా ఉజ్జయిన్ లాంటి ప్లేస్లు దర్శనాలతో సహా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇదేమో నేషనల్ లెవెల్. అలాగే ఇంటర్నేషనల్ స్థాయి వ్యవహారాలు కూడా ఉన్నాయి. యూ కెన్ బుక్ ఇంటర్నేషనల్ టికెట్స్. దీనిలో విశేషం ఏమిటంటే ఇది ఏడాది పొడుగున ఈ బ్రోషర్సే ఉంటాయి, ఈ రేట్సే ఉంటాయి. ఆ పెరిగినా తగ్గినా సంబంధం లేకుండా సేవలను అందిస్తుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో తప్పకుండా అంటే చాలా కమిటెడ్ కాబట్టి 22 ఏళ్ల నుంచి ఒక్క ఫ్లా కూడా లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు మా రమణ. తప్పకుండా ఈయన సేవలు వినియోగించుకోండి. ఆల్ ది బెస్ట్. అందువల్లనే తెలుగు రాష్ట్రాల్లో వేరెవరికి సాధ్యం కానటువంటి అంశం ట్రావెల్ ఎక్స్పో. స్థిరమైనటువంటి రేట్స్ కార్డ్స్తో మీ ముందుకు వచ్చేటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఒక సైడ్ మెరుగైనటువంటి సౌకర్యాలు, మరొక సైడ్ విమాన సౌకర్యాలతో ప్యాకేజీలు కల్పించడం, ఇంకొక సైడ్ లగ్జరీ హోటల్స్తో మీకు అవసరమైనటువంటి అకామిడేషన్స్ ఏర్పాటు చేయడం, మరొక సైడ్ చక్కటి భోజన సదుపాయాలు. ఎందుకంటే తెలుగువారు అందరూ కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా మొదట కోరుకునేటువంటిది మన తెలుగింటి ఆహార అలవాట్లకు అనుగుణంగా భోజన సదుపాయాలు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. ఆ భావనకు అనుగుణంగానే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా చక్కటి భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి మిజోరాం వరకు భారతదేశంలో ఉన్నటువంటి సమస్త యాత్రా ప్రపంచానికి అంతటికీ కూడా ఆర్వి ట్రావెల్స్ ప్యాకేజీలు అందిస్తూ ఉంది. ఏ సంస్థకి ఇది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. తమిళనాడుకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు సందర్శించుకుని వచ్చేలాగా. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి ఉన్నాయి, అదేవిధంగా కాశ్మీర్కి సంబంధించి ఉన్నాయి, అదేవిధంగా గుజరాత్కి సంబంధించి ఉన్నాయి. ఇలా ఉండడం మాత్రమే కాకుండా ప్రతి నెల 1 లేదా 2 ప్యాకేజీలని కస్టమర్స్కి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో అందుబాటులో తీసుకుని వస్తూ ఉంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వీటితో పాటు కేవలం డొమెస్టిక్లో వివిధ ప్రదేశాలకు సంబంధించి మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ పరంగా కూడా ఇవాళ అంతర్జాతీయంగా అనేక రకాల దేశాలకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి పర్యాటకులకు సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉన్న అంశం మనకందరికీ కూడా తెలిసిందే. సింగపూర్, మలేషియా, దుబాయ్, మాల్దీవ్స్, వియత్నాం, కాంబోడియా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,
శ్రీలంక ఇలా అనేక ప్రదేశాలకు సంబంధించి ఎక్కువ మంది పర్యాటకులు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకొస్తూ ఉన్నారు. ఇటువంటి వాటికి కూడా దేశీయ పర్యాటక రంగంలో ఎలా అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ రన్ చేస్తూ ఉన్నామో అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్యాకేజీలలో కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ కల్పిస్తూ ఉన్నటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. మీరు ఏ సంస్థకు సంబంధించిన బ్రోచర్ అయినా తీసుకోండి, బుక్లెట్ అయినా తీసుకోండి, ఆ సంస్థ మీకు అందించేటువంటి ఐటనరీ తీసుకోండి, ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే, పరిస్థితులకు అనుగుణంగా రేట్స్లో వ్యత్యాసం వస్తే మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టార్ మార్క్స్ వేసి కండిషన్స్ అప్లై అన్నటువంటి అంశాన్ని తీసుకొని మీరు బుకింగ్ చేసిన తర్వాత యుఎస్డి రేట్స్లో మార్పులు వచ్చాయి, యూరో రేట్స్లో మార్పులు వచ్చాయి, ఆస్ట్రేలియా డాలర్ విషయంలో మార్పులు వచ్చాయి, రేట్స్ మీకు పెరుగుతూ ఉంది, అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్లో మార్పులు వచ్చాయి, ఇలా చెప్తూ ప్రతి దానికి కూడా అడిషనల్గా అమౌంట్ వసూలు చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది నేను చెప్పేటువంటి పరిస్థితి కాదు, మీరు ఇప్పటికీ ఎన్నో సంస్థలతో టూర్స్ వెళ్ళేసి వచ్చి ఉంటారు. కానీ ఒక్కసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో రండి, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా ప్రతి ఛార్జీని కూడా ప్యాకేజీలో ఇంక్లూడ్ చేసి వెళ్ళిన ప్రదేశంలో ఎలాంటి అట్రాక్షన్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా విజిట్ చేసుకోవాలి, వాటికి అయ్యేటువంటి ఖర్చులు ఏంటి, వీటన్నిటినీ కూడా సమగ్రంగా చూపించడానికి అవసరమైనటువంటి టూర్ మేనేజర్ని కూడా హైదరాబాద్ నుండే పంపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి నెల ఇప్పుడు మనం చెప్పినటువంటి సింగపూర్ మలేషియా టూర్ ఉంది, శ్రీలంక ఉంది, దుబాయ్ ఉంది, కంబోడియా వియత్నాం ఉంది, ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, తర్వాత యూరోప్ కంట్రీస్కి అయితే వచ్చే ఏప్రిల్ మాసం నుండి ప్రతి 15 రోజులకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఆర్వీ ట్రావెల్స్ కల్పించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులు, పర్యాటకులు ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ట్రావెల్ ఎక్స్పో 2024కి మరొక విశిష్టత కూడా ఉంది. ఈ ప్యాకేజీలో బుకింగ్ చేసుకునేటువంటి కస్టమర్స్కి డిస్కౌంట్స్ కల్పించడం మాత్రమే కాకుండా ఈ 40 రోజుల కాలం పాటు ఎవరైతే బుకింగ్ చేసుకుని ఉన్నారో వాళ్ళకందరికీ కూడా లాస్ట్ డే లక్కీ డిప్ ద్వారా ప్రజలందరి సమక్షంలో యూరప్ ప్యాకేజీని ఉచితంగా కల్పించేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దుబాయ్ ప్యాకేజ్ కల్పిస్తూ ఉన్నాం, చార్ధామ్ ప్యాకేజ్ కల్పిస్తూ ఉన్నాం, కాశ్మీర్ ప్యాకేజ్ కల్పిస్తున్నాం. ఇలా 4-5 రకాల ప్యాకేజీల్ని లక్కీ డిప్ ద్వారా ఉచితంగా కల్పించేటువంటి అవకాశాన్ని కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు అందిస్తూ ఉంది. అందుకే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, విన్నవించుకుంటూ ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా కూడా ఒకవేళ మీరు రాలేని పక్షంలో, ఆఫీస్ని సందర్శించలేనటువంటి పరిస్థితులలో మీకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేస్తూ ఉంది. ఆ నెంబర్కి ఒక్క కాల్ చేయండి. ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. మీకు అవసరమైనటువంటి ప్యాకేజీ వివరాలు తెలియజేస్తారు. ఆ ప్యాకేజ్ని ఎలా బుకింగ్ చేసుకోవాలి, ఎక్స్పోలో ఉన్నటువంటి ప్యాకేజీలు ఏంటి, వాటి డిస్కౌంట్స్ ఏంటి, తదితర ఎన్నో అంశాలన్నింటినీ కూడా మీకు తెలియచేయడానికి ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియచేయడం జరుగుతూ ఉంది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈరోజు ఒక రెప్యూటెడ్ ట్రావెల్స్ అయింది. కానీ నాకు ఇతను 2007 నుంచి ఆర్వీ రమణ గారు నాకు చాలా క్లోజ్. వీళ్ళ దగ్గర నార్త్ టూర్ 2007లోనే వెళ్ళాను. అతని సిన్సియారిటీ కానీ హార్డ్ వర్క్ కానీ చూసి ఆ రోజే మేము అనుకున్నాం ఇతను ఒక ఉన్నత స్థానానికి వెళ్ళగలడని. అలాగే ఈరోజు ఇతని ట్రావెల్స్ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో అభివృద్ధి చెందాడు. ఇతనికి ఇంకా మరింత భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ. నా పేరు ఎంఎస్ నాగరాజరావు, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. మళ్ళీ నేను మహారాష్ట్రకు మళ్ళీ ఇక్కడి నుంచి బుక్ చేసుకుని వెళ్తున్నాను. ఫుడ్ మన చార్ధామ్ యాత్రలో మనకు చాలా కష్టం అండి, ఫుడ్ కానీ తర్వాత రూమ్స్ కానీ. బట్ వీళ్ళంతా ముందే అక్కడే రెడీమేడ్గా చేంజ్ చేసి మన ఆంధ్ర ఫుడ్డే ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు. వీలైతే మీరు కూడా వచ్చి ఒకసారి వీళ్ళని విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. వేసవికాలం ఏప్రిల్ 23వ తారీఖు లాస్ట్ వర్కింగ్ డే. 24 నుంచి హాలిడేస్ మొదలవుతూ ఉన్నాయి. 24 నుంచి మొదలవుతే ప్రతిరోజు చార్ధామ్, సిమ్లా మనాలి, కాశ్మీర్, ఊటీ కొడైకెనాల్, అదేవిధంగా కేరళ, తెక్కడి, మున్నర్, అలెప్పి, కాశ్మీర్లో ఉన్నటువంటి గుల్మార్గు, సోన్మార్గు, పెహల్గామ్, ఇలా ఎన్నో ప్రదేశాలు, గ్యాంగ్టక్, డార్జిలింగ్, తర్వాత సిక్కిం, గౌహతి, చిరపుంజి, మిజోరాం, ఇలా ఎన్నో ప్రదేశాలకు సంబంధించి వెళ్ళాలి. పిల్లలతో హాలిడే ప్యాకేజెస్కి వెళ్ళాలి. ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాల్లో ఆ టైంలో ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వేసవిలో మంచి ప్యాకేజీలు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ లాస్ట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. మీకు విమాన టికెట్స్ ఇప్పుడు అసలు ఎక్కడ కూడా కంట్రోల్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. గంట ప్రయాణానికి కూడా 10-15 వేల రూపాయలు విమాన రేట్స్ వస్తూ ఉన్నాయి. అంటే భారతదేశంలో వెళ్ళేటువంటి ప్రయాణికుల సంఖ్య ఎలా ఉందో మనం గమనిస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఫెసిలిటీస్ కూడా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి హోటల్స్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి అన్నీ కూడా మనం కూడా ఒక స్టెప్ ముందుకు వేసి ముందస్తుగా ఇటువంటి ట్రావెల్ ఎక్స్పో ప్లాట్ఫామ్లో బుకింగ్ చేసుకోవడం మూలంగా చక్కటి వసూలుతో కూడినటువంటి మెరుగైనటువంటి ప్యాకేజీని పొందడానికి అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ చార్ధామ్, అమర్నాథ్, కైలాష్ మానస్ సరోవర్. భారతదేశంలో కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి మన దేశంలో ఆ ప్రదేశాలు కేవలం కొద్ది కాలం పాటు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటాయి. వీటికి కూడా మేము 4 రోజుల ముందు బుక్ చేసుకుంటాం, 2 నెలల ముందు బుక్ చేసుకుంటాం అంటే సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చార్ధామ్ మనం తీసుకుంటే చార్ధామ్ అంతా కూడా హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి హిల్ స్టేషన్స్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ చాలా పరిమితంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళేటువంటి వాహనాల సంఖ్య కూడా చాలా పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ 40 సీట్ల బస్సులు వెళ్ళేటువంటి అవకాశం లేదు. కేవలం మినీ బస్సుల ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఆర్వీ ట్రావెల్స్ లాంటి సంస్థలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే భక్తులను ఎలా తీసుకువెళ్ళాలి, ఎంతమందిని తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఒక సమగ్ర ప్రణాళికతో బస్సులను ముందే బ్లాక్ చేయడం జరుగుతుంది, హోటల్స్ ముందే బ్లాక్ చేయడం జరుగుతుంది, విమాన టికెట్స్ని ముందే బ్లాక్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి మూలంగా సాధారణ భక్తులకు అందరికీ కూడా వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ అకామిడేషన్స్ దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎంతో మంది ప్రజలు భక్తులు చార్ధామ్, అమర్నాథ్ లాంటి వాటికి వెళ్ళి అక్కడ అకామిడేషన్స్ దొరక్క, ఫుడ్ దొరక్క చాలామంది వాళ్ళు వెళ్ళినటువంటి కార్స్లోనే స్టే చేసుకుంటూ ఎముకలు కొరికేటువంటి చలిలో సైతం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అలా వచ్చి మళ్ళీ చాలామందికి చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం, మీరు కూడా చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అని చెప్పిన పరిస్థితి వస్తూ ఉంది. కానీ మేము ఎటువంటి సమస్యలు ఏవి కూడా రాకుండా ఇవాళ చూసాం. ఎక్కడ చూసినా ఎటువంటి పుష్కరాలు వచ్చినా ఎలాంటి ప్రదేశాలైనా ఫర్ ఎగ్జాంపుల్ 2024 నర్మదా నది పుష్కరాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికి ఇంకా 6 నెలల కాలం పాటు ఉంది మనం డిస్కస్ చేసేటువంటి సమయంలోనే. కానీ ఇప్పటికీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ 2000 మందికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంచింది. విమాన టికెట్స్ అందుబాటులో ఉన్నాయి, మీకు అకామిడేషన్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది. అదేవిధంగా తీర్థ పురోహితులతో చక్కటి వసతులతో మీరు చేయవలసినటువంటి ఆధ్యాత్మిక కర్తవ్యాలన్నింటినీ కూడా చేసి పంపించే విధంగా నర్మదా పుష్కరాలకు సంబంధించి చక్కటి ప్యాకేజీతో మీ ముందుకు వస్తూ ఉంది. అది కూడా బడ్జెట్ ప్యాకేజీలు. మీకు ఎవరికి కూడా మాకు చాలా ఎక్కువ రేటు ఉన్నాయి అన్నటువంటి ఆలోచన ఎక్కడ కూడా కలిగేటువంటి అవకాశం లేదు. అంటే ముందస్తుగా 8 నెలలు 9 నెలలు ముందుగానే ఒక ప్రాంతంలో ఎంత రద్దీ ఉంటుంది, ఎలా తీసుకువెళ్ళాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా కల్పించాలి, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. దానికి అనుగుణంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలతో వేలాది మంది పర్యాటకుల్ని ఇతర ప్రాంతాలకు పంపించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నమస్తే అండి, నేను సరళ. 2014 నుంచి రెగ్యులర్గా టూర్కి వెళ్తున్నాము, తిరుగుతున్నాము. ఇంతవరకు ఆల్మోస్ట్ మొత్తము ఇండియాలో ఉండే అన్నీ అయిపోయి చేసాము. ఇప్పుడు ఏదో ఇంటర్నేషనల్ ప్యాకేజీలకు మేము వచ్చాము ఇక్కడికి. కైలాసం అన్న సరోవరం అక్కడ పోయినప్పుడు రమణ సార్ కూడా మా వెంట ఉండి మాకు దగ్గర ఉండి బాగా చేశారు. ఆర్వీ టూర్స్ అనంతపురం వచ్చిందంటే నాదే అని నేను అనుకుంటాను. ట్రావెల్ ఎక్స్పో 2024 ఒక చిన్న ప్లాట్ఫామ్ కాదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామం నుండి, ప్రతి పట్టణం నుండి, ప్రతి గల్లీ నుండి వెళ్ళాలి, టూర్స్కి వెళ్ళాలి, తీర్థయాత్రలైనా, విహారయాత్రలైనా, హాలిడే ప్యాకేజెస్ అయినా, అంతర్జాతీయ ప్యాకేజెస్ అయినా, ఎక్కడికైనా సరే వెళ్ళాలి అన్న ఆకాంక్ష ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్వీ ట్రావెల్స్లో బుకింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు సంవత్సరంలో ఇప్పుడు వెళ్ళలేకపోయినా కూడా మేము 10,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. మేము సంవత్సరంలో ఎప్పుడైనా సరే వెళ్తే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మాకు దాదాపు 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పేసి చాలామంది బుకింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ ఎక్స్పో 2024ని సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు కూడా బుకింగ్ చేసుకొని, ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని రాబోయేటువంటి ఫ్యూచర్లో మీరు చేయవలసినటువంటి తీర్థయాత్రలు కానీ, హాలిడే ప్యాకేజెస్ కానీ ఒక పునాది రాయిగా ఇప్పుడు మీరు వేయాలని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంలో నా యొక్క ఆధ్వర్యంలోనే ఖమ్మం, కరీంనగర్, నెల్లూరు తదితర ప్రాంతాలకి స్వయంగా పర్యాటకుల దగ్గరికే వెళ్ళి వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు ఆర్వీ ట్రావెల్స్లో కలుగుతూ ఉన్నాయి. పాత కస్టమర్స్ అయితే, ఒకవేళ కొత్త కస్టమర్స్ అయితే ఏ విధంగా మీకు మెరుగైనటువంటి ప్యాకేజీలు అందిస్తూ ఉన్నాం, ఇంకా ఎటువంటి ప్యాకేజీలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అన్నటువంటి ఆకాంక్షతో మేము కూడా జిల్లాలకి వెళ్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రావెల్ ఎక్స్పో 2024ని బుకింగ్ చేసుకొని 2024ని విజిట్ చేసి
సక్సెస్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు అడివిరెడ్డి అని చెప్పేసి అనంతపురంలో ఉంటున్నాం మేము. లాస్ట్ ఇయర్ వచ్చేసి యూరోప్ ట్రిప్ వెళ్ళామన్నమాట. కరెక్ట్ టైంకి అన్ని అరేంజ్ చేశారు. మనం చూడవలసిన ప్లేసెస్ కూడా బాగా సంతృప్తికరంగా చూపించారు. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు ఎలాంటి అసంతృప్తి కూడా కలగలే. ఆ టూర్లో చాలా బాగా కంబోడియా, వియత్నాము ఆ టూర్ వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాము. మార్చిలోను మేము కూడా బాగా సంతోషంగా వెళ్ళాలని అనుకుంటున్నాం. మాకు అన్ని టూర్ ట్రావెల్స్ వాళ్ళు అన్ని బాగానే అరేంజ్మెంట్ చేసినారు. మాకు ఫుడ్ అరేంజ్ చేసేది కానీ లేదా బాగా రూమ్స్ కానీ నాట్ బ్యాడ్, ఇట్స్ ఓకే, కంఫర్టబుల్. మా జర్నీ కూడా బాగానే ఉండింది. అక్కడ హెలికాప్టర్లు కూడా అరేంజ్ చేశారు. 4 members మేము ఆల్రెడీ ఇప్పుడు బుక్ చేసుకున్నాము. ఈ మార్చిలో ముక్తిధామ్ కూడా పోతున్నాము. వీళ్ళు ఆర్వీ టూర్ ట్రావెల్స్ బాగానే అరేంజ్ చేస్తున్నారు. ఎవరికి ఏం ప్రాబ్లం లేవు. ఇవాళ భారతదేశంలో వచ్చే దశాబ్ద కాలంగా మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి, వందల సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అయోధ్య శ్రీరామాలయ పునర్నిర్మాణం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే వందలాదిగా కాల్స్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి అనునిత్యం రావడం మేము గమనిస్తూ, దానికి అనుగుణంగా అయోధ్య శ్రీరామాలయం కోసం ప్రత్యేకంగా రాముల వారి దర్శనం చేయించడానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు యొక్క ఆకాంక్ష అయోధ్య శ్రీరామాలయాన్ని దర్శించాలి అన్నది. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ముందుగానే ప్లాన్ చేసి చక్కటి ఏర్పాట్లతో దాదాపు 5 nights 6 days చాలా తక్కువ ధరలకే మీకు ప్యాకేజీ కల్పించడం ముందుకు వస్తూ ఉన్నాం. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినం మనకు మార్చి 8వ తారీఖున రాబోతూ ఉంది. మాఘమాసం మహాశివరాత్రి పర్వదినం మనకందరికి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఎంతో దేదీప్యమానంగా 12 జ్యోతిర్లింగ క్షేత్రాలకి 18 శక్తిపీఠాలకి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పంపించేటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. వాటికి సంబంధించిన ప్యాకేజీలు అన్నీ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ టైంలో కనుక బుకింగ్ చేసుకోగలిగితే మీకు స్ట్రైట్ అవే ఆర్వీ రమణను అడగాల్సిన అవసరం లేదు, కంపెనీ ఎంప్లాయీస్ని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఈ టైంలో బుకింగ్ చేసుకుంటే చాలు, మీకు తెలిసినా తెలియకపోయినా మీరు దాదాపుగా 10% డిస్కౌంట్ని మీరు పొందేటువంటి అవకాశం ట్రావెల్ ఎక్స్పో 2024 మీకు అందిస్తూ ఉంది. కాబట్టి ప్రతి భక్తుడు, ప్రతి పర్యాటకుడు, ప్రతి వ్యక్తి కూడా ట్రావెల్ ఎక్స్పో విజిట్ చేసి సందర్శించి 2024లో ట్రావెల్ ఎక్స్పోలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా ఉంది, ఇటువంటివన్నీ కూడా మనం దగ్గరుండి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దుబాయ్, సింగపూర్, మలేషియా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇటువంటి ఎన్నో కంట్రీస్కి వేసవి కాలంలో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. విమాన టికెట్స్ కూడా చాలా హై రేట్స్లో ఉంటాయి. అన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్స్ని మనం పొందాలి అనుకుంటే ట్రావెల్ ఎక్స్పో టైంలో మనం బుకింగ్ చేసుకోవాలి. కాబట్టి పర్యాటకులకి, భక్తులకి విన్నవించడం ఒకటే, ఆర్వీ ట్రావెల్స్ మీ ఆత్మీయ ట్రావెల్స్ గత 22 సంవత్సరాలుగా ప్రతి తెలుగు ఇంట ఒక నమ్మకమైనటువంటి, విశ్వాసం కలిగినటువంటి సంస్థగా పనిచేస్తూ ఉంది. మీకు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో కనిపించదు. అది నాది భరోసా, నేను చూసుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఏ ప్యాకేజ్కి వెళ్ళాలనుకున్నా అన్ని రకాల ప్యాకేజీల్ని ఒకే వేదిక మీదకు తీసుకొస్తూ ఉన్నటువంటి కాన్సెప్ట్ ట్రావెల్ ఎక్స్పో. కాబట్టి పర్యాటకులు అందరూ కూడా ట్రావెల్ ఎక్స్పో 2024 విజిట్ చేసి తిరుపతి, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నెల్లూరు, కడప, అనంతపురం, బెంగళూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ట్రావెల్ ఎక్స్పోని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.